పరిస్థితులు ప్రతికూలంగా మారిపోని అప్పుడు ఏమంటున్నారు? చంపేడానికి తీసుకొచ్చావా, చంపేడానికి తీసుకొచ్చావా? మేము అక్కడ చచ్చిపోలేమా? అక్కడ మాకు సమాధులు లేవా? ఇక్కడ మేము చచ్చిపోయా, మాకు సమాధులు కూడా దొరకవు, మాకు అడ్రస్ లేకుండా అయిపోతాయి మా బతుకులు అని చెప్పి మోషే మీద ఎదురు తిరిగేశారు. చూసారండి, నిజంగా ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని ప్రజలు, క్రైస్తవులు అనబడిన వారు అలాగే ఉన్నారు. ఈరోజు అన్నీ అనుకూలంగా ఉంటే ఏమంటున్నారో దేవుడు గొప్పడని అంటున్నారు. ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది రాగానే దేవుడు ఎందుకండి మా జీవితాన్ని ఇలా చేశాడు, దేవుడు ఎందుకంటే మా బతుకులు ఇలా చేశాడు, ఇంకెవరో దొరకలేదా, మేమే దొరికామా, ఎందుకంటే మా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడని చెప్పి దేవునికి వ్యతిరేకంగా తిరిగి మాట్లాడే వాళ్ళు లేరంటారా? చెప్పండి, ఎంతోమంది ఉన్నారు. అన్నీ బాగుంటేనేమో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు గొప్పడని అంటారు. కొంచెం ఏ శ్రమ వచ్చినా, కొంచెం ఏ ఇబ్బంది వచ్చింది అనుకోండి, దేవుడు ఎందుకని ఇలా చేశాడని దేవుడి మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఉన్నారు ఈరోజు. అన్నీ బాగుంటే, మనకు అనుకూలంగా ఉంటే ఏదైనా చేస్తాం, మనకు అనుకూలంగా ఉంటే ఎక్కడికి